క్రైస్తవ పునాది సత్యాల్లో ఇది చాలా ముఖ్యమైనది. దైవిక త్రిత్వం. నిన్న మనం దేవుని స్వభావం ఏమిటి అని మనం చూసాం. దేవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అన్న సత్యాలు మనం చూసాం. అయితే దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమిటి అన్నది కూడా మనం చూడాలి. దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దేవుడు ఒక్కడే, కానీ దేవుళ్ళో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు పేర్లేంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. చాలామందికి ఈ సత్యం అర్థం కాదు. వాళ్ళు ముఖ్యంగా ముస్లింలు ఏమంటారంటే, ఈ క్రైస్తవులు వారు విగ్రహారాధికుల్లాగా ముగ్గురు దేవుళ్ళను పూజిస్తున్నారు అంటారు. అదేవిధంగా యూదులు, క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళను సృష్టించారు, పాత నిబంధనలో ఒక్క దేవుడే ఉన్నాడు అంటారు. యెహోవా సాక్షులని ఉన్నారు, యెహోవాస్ విట్నెసెస్ అని. వారు కూడా ఈ క్రైస్తవులు మరి ముగ్గురు దేవుళ్ళను సృష్టించారు అంటారు. అయితే మనము ముగ్గురు దేవుళ్ళను నమ్మటంలా, మనం నమ్మేది ఒక్క దేవుడే. ఒక్క దేవుడే, కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి అది ఒక మంచి స్టేట్మెంట్. క్రైస్తవ్యం అంటే ఏంటి? ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. నీకు 4 సార్లు విశ్వాసం ఉంచు, ఒక్కసారే, ఒకటే విశ్వాసం. బాప్తిస్మం ఒక్కటే, 4 సార్లు బాప్తిసాలు తీసుకోవు, ఒక్క బాప్తిసం తీసుకుంటావు. అదే విధముగా అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దేవుని లాంటి వ్యక్తి మరొకడు లేడు. నిన్న మనం చూసాం. దేవుడు, బాయ్ మీరు తిరగబాకండి, కూర్చోండి, ఇక అది పెట్టేగో, ఇక చాలే, కూర్చోండి, ఇక్కడ ఇది డిస్టర్బెన్స్ ఉండకూడదు. కాబట్టి ఈ దేవుని యొక్క స్వభావాన్ని ఎవరితో మనం పోల్చలేం. ఎందుకంటే దేవుని లాంటి వ్యక్తి మరొకరు లేరు. దేవుడు అనంతమైన వాడు, ఇంకా ఏ వ్యక్తి అనంతమైన వాడు కాదు. దేవుడు నిత్యుడైన వాడు, ఇంకా ఏ వ్యక్తి నిత్యుడైన వాడు కాదు. దేవుడు పరిశుద్ధుడు, ఇంకా ఏ వ్యక్తి పరిశుద్ధుడు కాదు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఇంకా ఏ వ్యక్తి దేవుని వలె పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు కాదు. కాబట్టి దేవుణ్ణి ఇంకా ఏ వస్తువుతో, ఏ వ్యక్తితో మనం పోల్చలేం. అయితే దేవుని యొక్క ఛాయలు మనకు అన్ని చోట్ల కనిపిస్తాయి. కాలము 3 రకాలుగా ఉంది. భూతకాలము, వర్తమానము, భవిష్యత్ కాలం. మ్యాటర్ సాలిడ్స్ రూపంలో ఉంది, లిక్విడ్స్ రూపంలో ఉంది, గ్యాస్ రూపంలో ఉంది. అదేవిధంగా ఎగ్జిస్టెన్స్, ఈ ప్రపంచము, లేకపోతే పరలోకము, లేకపోతే నరకం, 3 రకాలుగా ఉంది. ఆ విధముగా ఈ 3 చాలా చోట్ల మనకు కనబడదు, కానీ అది దేవునికి పోలిక కాదు. ఎందుకంటే దేవుని లాంటివి ఇంకా ఏమీ లేవు. ఈ త్రిత్వం గురించి ఒక 8 సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది త్రిత్వములోని సముదాయం. అసలు త్రిత్వములో ఉన్న సముదాయం ఏంటి? త్రిత్వములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు వ్యక్తులు సమన్వయంతో పనిచేయటం మనం చూస్తూ ఉన్నాం. ట్రినిటీ అనేది బైబిల్లో లేకపోయినప్పటికీ, అంటే ఆ మాట బైబిల్లో లేదు,
కానీ ఆ సత్యము బైబిల్లో ఉంది. ఈ త్రిత్వమై ఉన్న దేవుడి గురించి ఎక్కువగా చెప్పింది ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మీరు చూడండి, త్రిత్వం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన జననాన్ని చూడండి. నిన్న మనం చూసాం కదా, లూకాసు వార్త 1:35 మరియమ్మ గారితో దేవదూత ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అక్కడ మనకి త్రిత్వం కనిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, కన్యమరియ గర్భం దాల్చింది. పుట్టినటువంటి శిశువు దేవుని కుమారుడయ్యాడు, అంటే తండ్రి యొక్క కుమారుడయ్యాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిసాన్ని మీరు చూడండి. ఆయన బాప్తిసం పొంది బయటికి రాగానే ఆకాశం విప్పబడింది. దేవుని ఆత్మ ఒక పావురం వలె దిగి ఆయన మీదకు వచ్చాడు. పరలోకములో ఉండి తండ్రి ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి దైవిక త్రిత్వము యేసు ప్రభువు బాప్తిసం పొందినప్పుడు ఒక లైన్లో మనకు కనిపిస్తూ ఉన్నాడు. కుమారుడు అక్కడ నీళ్ళల్లో ఉంటే పరిశుద్ధాత్ముడు మధ్యలో ఒక పావురంలాగా ఉన్నాడు. పరలోకములోనేమో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఒక లైన్లో మనకు దైవిక త్రిత్వం కనిపిస్తూ ఉంది. అదే విధముగా ఆయన పరిచర్యలో కూడా యేసుక్రీస్తు ప్రభువు స్పష్టముగా దైవిక త్రిత్వం గురించి బోధించడం జరిగింది. ఉదాహరణకు యోహాను సువార్త 14 మీరు చూడండి. యోహాను సువార్త 14 16 మీరు చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి ఒక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను పంపిస్తాడు. ఆయన మాటల్లో దైవిక త్రిత్వం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తండ్రి వేరు, మన దగ్గరికి వచ్చిన పరిశుద్ధాత్ముడు వేరు, కుమారుడైన యేసుక్రీస్తు వేరు. ఈ ముగ్గురు వేరువేరు వ్యక్తులు. కొంతమంది ఏమంటారంటే ఒక్క దేవుడే కొంతకాలం తండ్రిగా, కొంతకాలం కుమారుడిగా, కొంతకాలం పరిశుద్ధాత్మగా కనిపిస్తూ ఉన్నాడు అంటారు. అంటే నేనున్నాను అనుకోండి, నేను మా నాన్నకి కుమారుడిని, నా భార్యకు భర్తని, నా పిల్లలకి తండ్రిని, నా స్నేహితులకి స్నేహితుడిని, ఒకే వ్యక్తిని కానీ 4 రకాలుగా కనిపిస్తా ఉన్నా. అయితే అది కాదు త్రిత్వం అంటే. అది కాదు. ఒక్క దేవుడే 3 రకాలుగా కనిపించటం కాదు. త్రిత్వం అంటే ముగ్గురు వేర్వేరు వ్యక్తులు. అదే ఇక్కడ యోహాను సువార్త 14 మనము చూస్తూ ఉన్నాం. తండ్రిని నేను అడుగుతాను, పరిశుద్ధాత్ముడిని ఆదరణకర్తను మీ దగ్గరికి పంపుతాడు అని యేసు ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. గ్రేట్ కమిషన్లో కూడా చూడండి. అంటే యేసు ప్రభువు చివరిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురి పేరు మీద, అంటే ఒక పేరు మీదే, ముగ్గురు పేర్లు అని లేదు అక్కడ, ముగ్గురు పేరు మీద మనం బాప్తిసం తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టముగా దైవిక త్రిత్వం గురించి మనకు బోధించాడు. ఆయన యొక్క అపోస్తలులను కూడా మీరు గమనించండి. అపోస్తలులు కూడా స్పష్టముగా దైవిక త్రిత్వం గురించి బోధించారు.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. అదే ఇక చివరి వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. మరి పౌలు గారు దైవిక త్రిత్వాన్ని ఉపయోగించి మనల్ని దీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఈ మూడు మీకు కావాలి అని ఆయన అంటా ఉన్నాడు. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం నుండి మీరు చూడండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. కాబట్టి ఈ ప్రపంచంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు అని పౌలు గారు అంటా ఉన్నాడు. అయితే మనకు మాత్రము ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. అదేవిధంగా మనకు ప్రభువు ఒక్కడే. ఒకవైపేమో మనకు తండ్రి ఒక్కడే అంటున్నాడు, మనకు దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఇంకోవైపేమో మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగినాయి. తండ్రి కూడా సృష్టికర్తే, కుమారుడు కూడా సృష్టికర్తే. కాబట్టి ఇక్కడ మోనోథియిజం అంటే దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని పౌలు గారు చెబుతూనే తండ్రి వేరు, కుమారుడు వేరు, ఆ దైవిక త్రిత్వం గురించి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దైవిక త్రిత్వము మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మీరు చూడండి. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటా ఉన్నాడంటే 6వ వచనంలో మీరు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటా ఉన్నాడు, ఈ యేసుక్రీస్తు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైనప్పటికీ, దేవునితో సమానముగా ఉన్నవాడైనప్పటికీ ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దేవునితో సమానముగా ఉన్నవాడు అంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లే. అదేవిధంగా మీరు కిందకు వెళ్తే 10వ వచనంలో చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు. కాబట్టి తండ్రి అయిన దేవుని మహిమార్థము యేసుక్రీస్తు ప్రభువు, ఆయన హెచ్చించబడ్డాడు. పౌలు గారు ఇక్కడ కూడా తండ్రి వేరు, కుమారుడు వేరు అనే సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. మన రక్షణలో కూడా దైవిక త్రిత్వం ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, 21వ వచనంలో చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. రక్షించబడిన మీరు యేసుక్రీస్తునందు, కుమారుడైన క్రీస్తునందు నిలిచి ఉన్నారు.
మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన తండ్రి అయిన దేవుడు. అదే విధముగా మీకు ముద్ర వేసి పరిశుద్ధాత్మ అనే సంచకరువును కూడా మీకు ఇచ్చాడు. కాబట్టి రక్షణ పొందారంటే మీరు దైవిక త్రిత్వం వల్లే అది సాధ్యపడింది. తండ్రి మిమ్మల్ని అభిషేకించాడు, కుమారుడు మిమ్మల్ని స్థిరపరిచాడు, పరిశుద్ధాత్ముడు మీకు ముద్ర వేశాడు. ఆ ముగ్గురు కలిసి పనిచేయటం వల్లే మీరు రక్షించబడ్డారు అని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ దైవిక త్రిత్వం గురించి మనకు స్పష్టంగా బోధించాడు. అపోస్తలుడైన యోహాను గారిని కూడా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయానికి మీరు వెళ్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆ మాటలు మీరు గమనిస్తే ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమే దేవుడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు దేవుడి దగ్గర ఉన్నాడు. అది ఎలా సాధ్యం? దేవుడు ఒక్కడే అయితే వాక్యమై ఉన్న దేవుడు దేవుని యొద్ద ఎలా ఉంటాడు? దైవిక త్రిత్వం ఉంటేనే అది సాధ్యపడుతుంది. దేవుడిలో ముగ్గురు వ్యక్తులు ఉంటేనే ఇది సాధ్యపడేది. అదేవిధంగా యోహాను గారు 1 యోహాను పత్రికలో కూడా ఈ యొక్క దైవిక త్రిత్వం గురించి స్పష్టంగా మనకు రాస్తా ఉన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము చూడండి. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. ఈ ముగ్గురు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు ఏకీభవించే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నారు అని యోహాను గారు ఇక్కడ రాస్తా ఉన్నాడు. అదేవిధంగా అపోస్తలుడైన పేతురు గారు, ఆయన కూడా దైవిక త్రిత్వాన్ని బోధించాడు. మీరు చూడండి 1వ పేతురు పత్రికలో 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు. పేతురు గారు ఆయన పత్రికను ఏ విధంగా మొదలు పెడతా ఉన్నాడు? తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందిన వారై యేసుక్రీస్తు రక్తము వలన కడుగబడిన వారై. దైవిక త్రిత్వము అక్కడ మనకు కనిపిస్తా. తండ్రి అయిన దేవుడు భవిష్యత్ కాలాన్ని బట్టి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి మిమ్మల్ని విమోచించాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిశుద్ధపరిచి దేవుని ఎదుట ఉంచాడు. కాబట్టి దైవిక త్రిత్వము పేతురు గారి పత్రికల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనకి స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన అపోస్తలులు దైవిక త్రిత్వం గురించి బోధించారు అని అర్థమవుతా ఉంది. ఇది క్రైస్తవులు కనిపెట్టింది కాదు. పాత నిబంధనలో కూడా దైవిక త్రిత్వం ఉంది. ఉదాహరణకు మీరు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ ఏమని ఉంటుంది?
దేవుడు భూమి ఆకాశములను సృజించాను. మీరు చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. హెబ్రీ భాషలో ఇక్కడ దేవుడు అంటే ఎలోహిం అనే మాట వాడారు. ఎలో అంటేనేమో ఏకవచనము, ఎలోహిం అంటేనేమో బహువచనం. దేవుడికి ఇక్కడ బహువచనాన్ని వాడాడు. అదేవిధంగా 26వ వచనంలో మీరు చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఆయన ఏమంటా ఉన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామంటా ఉన్నాడు. అదే విధముగా మీరు నిర్గమాకాండము 20వ అధ్యాయములో మీరు చూస్తే అక్కడ దేవుడు ఏమంటాడంటే, నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇక్కడ కూడా హెబ్రీ భాషలో ఎలోహీం అనేటటువంటి మాట వాడబడింది. అంటే ఒక బహువచనం అక్కడ వాడబడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే అక్కడ కూడా 4వ వచనం చూడండి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ దేవుడు అద్వితీయుడు అంటే ఇక ఆయన ఒక్కడు మాత్రమే అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కూడా ఎలోహీం అనే మాట వాడాడు. అది ఒక బహువచనం. అంటే దేవుడిలో ఉన్నటువంటి 3 వ్యక్తులను అది ప్రతిబింబిస్తూ ఉంది. దేవుడు చేసినటువంటి ప్రవచనాల్లో కూడా మనం దాన్ని చూస్తాం. మనం రాత్రి చూసాం కదా, కీర్తన 2వ అధ్యాయములో దేవుడు ఏమన్నాడు? యెహోవా నాకేలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనివునాను. దేవుడు అంటున్నాడు ఆ మాట, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనివునాను. ఆ మాటలు ఎవరితో అంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభుతో అంటామనా. సామెతల గ్రంథంలో కూడా మీరు చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మీరు చూస్తే 4వ వచనంలో చూడండి, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆ మాటలు మీరు గమనించండి. ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? కాబట్టి దేవుడికి ఒక కుమారుడు ఉన్నాడు అన్న సత్యము పాత నిబంధనలో కూడా అది రాయబడింది. దానియేలు గ్రంథంలో మీరు చూస్తే రాజైన నెబుకద్నెజరు 3 హెబ్రీ యువకులను అగ్నిగుండంలో వేశాడు. అప్పుడు నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు. ఆ 3 యువకులు ఆ అగ్నిలో కాలిపోలా. ఆయనకి ఇంకా ఆశ్చర్యం కలిగించింది ఏంటి? ఆ 3తో పాటు 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ 4వ వ్యక్తి దేవుని కుమారుని వలె ఆయన కనిపించాడు. కాబట్టి దేవుని కుమారుడు అక్కడ కనిపించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. పాత నిబంధనలో కూడా ఈ యొక్క త్రిత్వము అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మొట్టమొదటిది త్రిత్వములోని సముదాయం, రెండోది త్రిత్వములోని సంబంధం. ఈ 3 వ్యక్తుల మధ్య సంబంధం ఏంటి? యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చదువుతాం, ఇదిగో మనకు ఒక
శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు పుట్టల, పుట్టింది శిశువు మాత్రమే. కుమారుడు పరలోకములో శాశ్వతమైనటువంటి వ్యక్తి. కుమారుడు పుట్ల. యేసుక్రీస్తు ప్రభువుని మనం ఈ భూలోకములో దేవుని కుమారుడు అని పిలుస్తూ ఉన్నాం. అయితే ఆయన జీవితము ఈ భూమి మీద మొదలుపట్ల. ఆయన ఈ భూమి మీదకు రాకముందే పరలోకములో కూడా ఆయన ఉన్నాడు. ఆ సత్యమే మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. ఆయనకున్న ఒక పేరేంటి? నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడు, ఎటర్నల్ ఫాదర్. కుమారుడే కానీ ఆయనకు కూడా తండ్రి అన్న పేరు పెట్టబడింది. ఎందుకంటే ఆయన తండ్రికి పుట్టినవాడు కాదు. మనం చాలాసార్లు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అంటే ముఖ్యంగా క్రైస్తవేతరులు ఏమనుకుంటారంటే, ఓహో కుమారుడైన దేవుడు తండ్రికి పుట్టాడా అనుకుంటారు. అయితే కుమారుడైన దేవుడు తండ్రికి పుట్టినటువంటి వాడు కాదు. వాళ్ళిద్దరూ నిత్యుడైనటువంటి వాళ్ళందరూ, ఇద్దరు కూడా ఇద్దరిని నిత్యుడైన దేవుడని మనం పిలవచ్చు. తండ్రి కుమారుడి కంటే ముందు వచ్చిన వాడు కాదు. ఇద్దరు నిత్యత్వం అంతా ఉన్నటువంటి వాళ్ళు. ఎటర్నల్ ఫాదర్ అని తండ్రిని పిలవచ్చు, కుమారుణ్ణి కూడా పిలవచ్చు. అదే మనకు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్ముడికి పుట్టాడని కాదు, పరిశుద్ధాత్మ చేత ఆయన చేయబడ్డాడు, సృష్టించబడ్డాడు. లోకాసువార్త 1వ అధ్యాయంలో ఇంతకు ముందు మనం చూసాం కదా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు దేవుని కుమారుడు అనబడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువును కన్యమరియ గర్భములో రూపొందించాడు, సృష్టించాడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఆ విధముగా త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, వారు ఒకళ్ళలో నుండి ఇంకొకటి వచ్చినట్లు కాదు. వారు ముగ్గురు నిత్యులైనటువంటి వ్యక్తులే. అది వారి మధ్యలో ఉన్నటువంటి మూడో సత్యం ఏంటంటే, త్రిత్వములో ఒక సమతుల్యం ఉంది. ఈ ముగ్గురు ఒకరికంటే మరొకరు ఎక్కువ వారిలో సమతుల్యత ఉంది. వారు సమానమైనటువంటి వ్యక్తులే. మనాన యోహాను గారు హెబ్రీలకు రాసిన పత్రికల ఒక చక్కటి సత్యము మాకు ఒకసారి చూపించాడు. ఆ సత్యం మీరు చూస్తే మీకు అది స్పష్టంగా అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటామన్నాడంటే, 5వ వచనం నుండి మీరు చూడండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనివున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు
నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. ఇక్కడ మీరు గమనిస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఏమని పిలుస్తున్నాడు? 8వ వచనం చూడండి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. దేవుడు ఎప్పుడైనా మరొక వ్యక్తిని దేవాని పిలుస్తాడా? దేవుడు ఎప్పుడైనా ఒక మనిషిని దేవాని పిలుస్తాడా? దేవుడు ఎప్పుడైనా ఒక ప్రవక్తను, ఒక దేవదూతను దేవా అని పిలుస్తాడా? ఎప్పుడు పిలవడు. అయితే కుమారుణ్ణి మాత్రం దేవా అని పిలుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి దేవా అని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు వారు సమానమైనటువంటి వ్యక్తులు అని మనకు అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత త్రిత్వములో ఉన్నటువంటి సమైక్యత. ఈ ముగ్గురు వ్యక్తులు 3 హెడ్ క్వార్టర్లు కట్టుకోవాలి, 3 దిక్కుల్లో. వారిలో సమైక్యత ఉంది. వారు ఒక్కరిగా పనిచేస్తూ ఉన్నారు. ఆదికాండము 2వ అధ్యాయంలో మీరు చూడండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఇది ఒక చక్కటి ఇల్లస్ట్రేషన్గా మీకు పనికొస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో మీరు చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. 2 భార్యాభర్తలు 2 శరీరాలు, కానీ వారు వివాహం చేసుకున్నప్పుడు వారు ఒక శరీరం అయిపోయారు. ఆ ఒక్క శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. ఒక్క శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. కాబట్టి అది మనం మరీ వింతగా చూడాల్సినటువంటి విషయం కాదు. మనం ఒక శరీరంలో ఒకే ఆత్మ ఉండాలి, దానికి మనం అలవాటు పడిపోయాం. కానీ భార్యాభర్తలు ఒక చోటకు వచ్చి ఒక శరీరం అయిపోయినప్పుడు వారిలో ఒక్క శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. అదేవిధంగా దేవుడు ఒక్కడైనప్పటికీ ఆయనలో 3 వ్యక్తులు ఉన్నారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఎంఈసీ చదువుతున్నావు కదా, చెప్పు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? యాక్చువల్గా 28. మీరు ఇంకోసారి వెరిఫై చేయండి కావాలండి. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయినప్పటికీ భారతదేశాన్ని ఒక సమైక్య దేశం అని మనం అంటున్నాం, అవునా కాదు? అదే కనుక భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం ఉందనుకోండి, మనమేమనుకుంటాం? భారతదేశంలో ఒక్క రాష్ట్రమే ఉండాలి, ఏ దేశంలో అయినా ఒక్క రాష్ట్రమే ఉండాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విదేశీయుడు మన దగ్గరికి వచ్చి మా దేశంలో 20 రాష్ట్రాలు ఉండే అన్నాడు అనుకోండి, మనం పెద్దగా ఆశ్చర్యపోం. ఎందుకని? మా దేశంలో 28 ఉండేయ్యా, మేము ఒక సమైక్య దేశంగా లేమా? మరి మీ దేశంలో 20 రాష్ట్రాలు ఉంటే మీరు కూడా ఒక్క దేశంగా ఉండొచ్చు అని మనం అనుకుంటాం. అదే మన దేశంలో ఒక్కటే రాష్ట్రం ఉందనుకోండి, ఆ విదేశీయుడు మా దేశంలో 20 రాష్ట్రాలు ఉండేయా అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదేందయా, మీ దేశంలో 20 రాష్ట్రాలు ఎలా ఉంటాయి, మా దేశంలో ఒక్క రాష్ట్రమే ఉంది అని మనం అంటాం. కాబట్టి మనం అలవాటు లేక ఈ యొక్క దైవిక తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. ద్రాక్ష గెల ఉందనుకోండి, అందులో చాలా ద్రాక్షకాయలు ఉన్నప్పటికీ అది ఒక గెల మాత్రమే. ఒక దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అది ఒక సమైక్య దేశమే, ఏకైక దేశమే. అదే విధముగా దేవునిలో 3 వ్యక్తులు ఉన్నప్పటికీ ఆయన ఒక్క దేవుడే. కాబట్టి త్రిత్వములో మనకు సమైక్యత కనిపిస్తూ ఉంది. 1వ యోహాను
పత్రికలో మనం ఇంతకుముందు చూసాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంతకుముందు ఆల్రెడీ చదివాం. అక్కడ మీరు చూడండి 7వ వచనము, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. అక్కడ ఆత్మ ఏమో పరిశుద్ధాత్ముడు, నీళ్ళేమో తండ్రి, రక్తమేమో కుమారుడు. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు, ఏకీభవించారు. వారిలో సమైక్యత ఉంది. వారిలో ఒక్కరిని చూస్తే మిగిలిన వారిని చూసినట్లే. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూడండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలమో మీ వద్ద ఉండినానో నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు. యేసు ప్రభువుని ఫిలిప్పు ఏమన్నాడు? ప్రభువా, తండ్రిని ఎప్పుడు చూపిస్తావు? ఫిలిప్పు ఏమనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు నన్ను తీసుకొని వెళ్ళి తండ్రిని చూపించాలనుకుంటున్నాడు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఫిలిప్పు, నేను నీ దగ్గర ఇంతకాలం ఉన్నా కానీ నువ్వు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు. 11వ వచనం చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడే. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువును చూస్తే మీరు తండ్రిని చూసినట్లే. అదేవిధంగా తండ్రిని చూస్తే యేసుక్రీస్తు ప్రభువును చూసినట్లే. కాబట్టి ఈ దైవిక త్రిత్వములో సమైక్యత మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత దైవిక త్రిత్వములో సంపూర్ణత కూడా ఉంది. అదేంటంటే ఈ ముగ్గురు వ్యక్తులు సంపూర్ణమైనటువంటి వాళ్ళు, వీళ్ళు అసంపూర్ణమైనటువంటి వారు కాదు. తండ్రి, ఇంతకుముందు మనం చూసాం కదా, తండ్రి నిత్యుడైతే కుమారుడు కూడా నిత్యుడే, పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడే. తండ్రి వెలుగు, కుమారుడు కూడా వెలుగు, పరిశుద్ధాత్ముడు కూడా వెలుగు. తండ్రి ప్రేమ, కుమారుడు కూడా ప్రేమ అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ప్రేమ అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవ జన్మ కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన దైవత్వము, ఆయన యొక్క మానవత్వము అది పరిపూర్ణమైనది, పర్ఫెక్ట్. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఈ దైవిక త్రిత్వములో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసం, దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ యొక్క సహవాసము అది ఎంతో మనోహరమైంది. ఆ నిత్యత్వం అంతా ఈ ముగ్గురు వ్యక్తులు ఎంతో సౌందర్యకరమైన ప్రేమతో నిండినటువంటి సహవాసములో వారు ఉన్నారు. అది ఎంతో గొప్ప సహవాసం. ఇంతకుముందు మనం చూసాం కదా, తండ్రి కుమారుణ్ణి చూసి ఏమంటా ఉన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. కుమారుణ్ణి చూసి తండ్రి ప్రతి క్షణము ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. అదేవిధంగా కుమారుడు కూడా తండ్రిని చూసి
ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు ప్రభువును చూసి ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ సహవాసము కూడా అది ఆనందాన్ని ఇచ్చేది. రోమాపత్రికలో మనం చదువుతాం కదా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ అంటే మనందరికి భయం వేసింది. అమ్మో, నా పాపాన్ని ఎత్తి చూపిస్తాడు, నన్ను ఒక దుఃఖముతో విచారముతో నింపేస్తాడు అనుకుంటాం. అయితే పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు పరిశుద్ధాత్మ సహవాసము మనలను దేవుని ఆనందముతో నింపుతూ ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తండ్రితో కుమారునితో ఆయన నిత్యమైన ఆనంద సహవాసములో ఉన్నాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్ముడికి లోబడతామో ఆ గొప్ప సహవాసములో మనము కూడా పాలు పొందుతూ ఉన్నాం. కాబట్టి త్రిత్వములో ఉన్నటువంటి సహవాసాన్ని మనం గమనిస్తే అందులో గొప్ప ఆనందం ఉంది. ఇంతకుముందు మనం చూసాం కదా, భార్యాభర్తల సంబంధం కూడా దేవుడు ఈ త్రిత్వాన్ని చూసే రూపొందించాడు. ఏ విధముగా త్రిత్వములో ముగ్గురు వ్యక్తులు ఒక చోటకు వచ్చి సంతోషాన్ని, ఆనందాన్ని, సహవాసాన్ని అనుభవిస్తూ ఉన్నారు. భార్యాభర్తలు కూడా ఒక శరీరముగా మారి, రెండు ఆత్మలు ఒక శరీరం, వారు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు ఈ దైవిక త్రిత్వాన్ని చూసి నేర్చుకుంటే వారి దాంపత్య జీవితం అసలు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇద్దరు స్నేహితులు దైవిక త్రిత్వంలో ఉన్న సహవాసాన్ని చూసి నేర్చుకుంటే వారి స్నేహము ఎంతో మధురంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, బిడ్డలు ఈ దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసాన్ని చూసి నేర్చుకుంటే ఆ కుటుంబము ఎంతో ఆనందకరమైన కుటుంబముగా అది ఉంటుంది. ఒక క్రైస్తవ సంఘము కూడా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసంలాగా మనమందరం ఉండాలయా అని ఆ క్రైస్తవ సంఘం ప్రయత్నించి వారిని వెంబడిస్తే ఆ క్రైస్తవ సంఘము మరి ఎంతో సంతోషకరమైనటువంటి సంఘముగా అది ఉంటుంది. కాబట్టి క్రైస్తవ సంఘము కూడా అది వెంబడించాల్సినటువంటి నమూనా ఎవరంటే దైవిక త్రిత్వమే. దైవిక త్రిత్వములో ఉన్నటువంటి ఆ గొప్ప సహవాసాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి సమయం అయిపోవచ్చింది కాబట్టి నేను ముగిస్తాను. దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహకారం, దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహకారాన్ని కూడా మీరు గమనించాలి. వారు ఎప్పుడు కూడా ఒక్కరే పని చేయరు. ముగ్గురు వ్యక్తులు మీరిద్దరు అక్కడ కూర్చుండాయా, నేను ఈ పని చేసి వస్తాను అని ఎప్పుడు అనుకోరు. ముగ్గురు కలిసే ఏ పనైనా చేస్తారు. విశ్వ సృష్టి చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో అది దైవిక త్రిత్వం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసే ఈ విశ్వాన్ని సృష్టించారు. 1వ అధ్యాయం 26వ వచనంలో ఇంతకుముందు మనం చూసాం. దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాం. ముగ్గురు కలిసే మానవులను సృష్టించారు. అదే విధముగా ఇశ్రాయేలీయుల యొక్క పరిచర్యలో కూడా వారు ముగ్గురు కలిసే పరిచర్య చేశారు. మన దేవదానం గారు ఒకసారి ఒక మంచి వచనం నాకు చూపించాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చూడండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. 10వ వచనంలో చూస్తే
అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఇశ్రాయేలీయులతో దేవుడు నడవటం, అక్కడ కూడా దైవిక త్రిత్వం వారితో నడిచింది. వారి యావత్ బాధలో ఆయన బాధనుందాడంట. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయుల బాధంతా ఆయన పంచుకున్నాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. ఆ సన్నిధి దూత ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. వారిని అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు రక్షించాడు. అపోస్తలుడైన పౌలు గారు రాశాడు, 40 సంవత్సరములు వారిని వెంబడించిన బండ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అదేవిధంగా 10వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధాత్మను వారు దుఃఖింపజేశారు. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఇశ్రాయేలీయులతో పాటు వారు నడిచారు. వారి సహకారం అలాంటిది. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వాళ్ళు వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభు జన్మలో కూడా ఇంతకుముందు మనం చూసాం కదా, దైవిక త్రిత్వము వలనే ఆయన ఈ భూమి మీదకి రాగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మంలో కూడా దైవిక త్రిత్వాన్ని మనం చూసాం. ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఆయన్ని బలపరచడం మనం చూస్తాం. అదేవిధంగా శిలువ దగ్గర దైవిక త్రిత్వం మనకు కనిపిస్తుంది. ఆయనను మరణము నుండి లేపింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. కాబట్టి దైవిక త్రిత్వము ఒక గొప్ప సహకారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దైవిక త్రిత్వము క్రైస్తవ సంఘం ద్వారా పనిచేస్తూ ఉంది. మనం చదువుతాం, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతాం మనం 12వ అధ్యాయములు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చూసారా? క్రైస్తవ సంఘము ద్వారా కూడా దైవిక త్రిత్వము సహకారంతో పనిచేస్తూ ఉన్నారు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ పరిశుద్ధాత్ముడు ఒక్కడే. మనందరికీ రకరకాల గిఫ్ట్లు ఆయనకి ఇచ్చాడు కానీ పరిశుద్ధాత్ముడు ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. మీరందరూ రకరకాల పరిచర్యలు చేస్తారు, అయితే మీ అందరికీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే, అంటే తండ్రి ఒక్కడే. కాబట్టి దైవిక త్రిత్వములో ఉన్నటువంటి ఆ మనోహరమైనటువంటి సహకారాన్ని మనం గమనిస్తూ ఉండాలి. సహోదరులు చాలాసార్లు వెంటనే వారు పోట్లాడుకుంటూ ఉంటారు, వెంటనే వారు కీచులాడుకుంటూ ఉంటారు, వెంటనే వారు మనస్పర్ధలు పెంచుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వారు దైవిక త్రిత్వములో ఉన్నటువంటి ఈ మనోహరమైనటువంటి సహకారాన్ని వారు వెంబడించటంలా. వారు మన శరీరాన్ని, మన స్వంత ఆలోచనల్ని వెంబడించినప్పుడే క్రైస్తవ సంఘములో మరి అనేక రకాలైనటువంటి విభేదాలు, పొరపొచ్చాలు, ఇంకా గ్రూపులు ఇవన్నీ మొదలవుతూ ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమారుడు వాళ్ళు మనతో ఏమంటున్నారంటే, మీరు మావలే ఒకరికి ఒకరు సహకరించుకుంటే మీ సంఘాలు చాలా బాగుంటాయి. చివరిగా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సమర్పణ. దైవిక త్రిత్వము వారు సహకరించుకోవటమే కాదు, వారు ఒకరి కోసం ఒకరు సమర్పించుకుంటారు. తండ్రి కుమారుడి కోసము సమర్పించుకుంటాడు, కుమారుడు తండ్రి కోసం సమర్పించుకుంటాడు, పరిశుద్ధాత్ముడు కుమారుడి కోసము
సమర్పించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడటం అంటే మరి దాన్ని మనము యేసుక్రీస్తు ప్రభు ఒక్కడి త్యాగమే అనుకుంటాం. అయితే అందులో తండ్రి అయినటువంటి దేవుడి త్యాగం కూడా ఉంది. ఒక కుమారుణ్ణి చంపటం అంటే ఒక బలవంతుడైన దేవుడు ఒప్పుకుంటాడా? సామాన్యంగా ఒప్పుకోడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, అవునా? మరి ఆయన కుమారుడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, మనమందరం ఆయన పట్టుకొని కొడుతున్నాం అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటాడా? వెంటనే ఫోన్ చేస్తాడు, రే ఎస్పీ ఏం చేస్తున్నావురా, నా కొడుకును కొడతా ఉంటే అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారా, వెళ్ళండాయా అంటాడు. వెంటనే పోలీసులు వస్తారు, AK-47 తీసుకొని మనందరినీ కాల్చి పడేస్తారు. అవునా కాదా? ఒక బలవంతుడైన తండ్రి తన కుమారుడి మీద చేయేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. బలవంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మీద చెయ్యి వేసినప్పుడు, ఆయన మీద మొట్టమొదటి దెబ్బ తగిలినప్పుడే ఒక్క దేవదూతను పంపిస్తే చాలు, వాళ్ళందరినీ ముక్కలు ముక్కలు చేసేసేవాడు. ఆ రోమా సైనికుల్ని, ఆ యూదుల్ని, వాళ్ళందరినీ. అయితే మీరు చూడండి, బలవంతుడైన దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు తన కుమారుణ్ణి వాళ్ళు ఆ విధముగా హింసిస్తున్నా ఆయన ఓర్చుకున్నాడు. ఎందుకంటే దాని ద్వారానే మనం రక్షించబడగలం. ఆయన రక్తము చిందితేనే మనకు విమోచన. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి హింసిస్తున్నప్పటికీ ఆయన ఓర్చుకున్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్ముడిని చూడండి, మరి మనం దేనికి పనికిరాని వాళ్ళం, మనతో కలిసి జీవించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. పెంతెకొస్తు దినము రోజున 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి ఇప్పటికీ ఆయన మన హృదయాల్లో జీవిస్తూనే ఉన్నాడు. కాబట్టి దైవిక త్రిత్వములో సమర్పణ కూడా మనకు కనిపిస్తూ ఉంది. దైవిక త్రిత్వములో మరి ఈ రోజున మనము 8 గొప్ప సత్యాలు చూసాము. మొట్టమొదటిది ఏంటి? దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సముదాయం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. రెండోదిగా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సంబంధాన్ని మీరు చూడండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారి యొక్క సంబంధము, వారు ఒకళ్ళకి ఒకళ్ళు పుట్టిన వాళ్ళు కాదు. వారి సంబంధము అది నిత్యమైనటువంటి సంబంధం. మూడోదిగా వారి మధ్యలో సమతుల్యం మనకు కనిపిస్తూ ఉంది. వారు సమానమైనటువంటి వ్యక్తులు, సమానమైనటువంటి పరిపూర్ణత వారిలో ఉంది, సమానమైనటువంటి దైవత్వం వారిలో ఉంది. అదే విధముగా దైవిక త్రిత్వములోని 3 వ్యక్తులు సమైక్యంగా ఉన్నారని మనం చూసాం. వారు 3 వేరువేరుగా పనిచేయటం లేదు, వారు 3 సమైక్యంగా పనిచేస్తూ ఉన్నారు. వారిలో తండ్రిని చూస్తే కుమారుణ్ణి చూసినట్లే, కుమారుణ్ణి చూస్తే తండ్రిని చూసినట్లే. ఆ తర్వాత దైవిక త్రిత్వములో సంపూర్ణత మనకు కనిపిస్తూ ఉంది. వారు సంపూర్ణమైనటువంటి 3 వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత దైవిక త్రిత్వములో గొప్ప సహవాసం మనకు కనిపిస్తూ ఉంది. ఆ అపురూపమైనటువంటి సహవాసాన్ని మనం కూడా అనుకరించాలి. ఆ తర్వాత దైవిక త్రిత్వములో గొప్ప సహకారం మనకు కనిపిస్తూ ఉంది. వారు 3 ఒకరికి ఒకరు సహకరించుకుంటూ తమ యొక్క చిత్తాన్ని, తమ యొక్క లక్ష్యాలను
ఈ భూమి మీద నెరవేరుస్తూ ఉన్నారు. చివరిగా దైవిక తత్వములో ఉన్నటువంటి సమర్పణ మీరు గమనించాలి. వారు ఒకరికి ఒకరు విధేయులవుతూ ఉన్నారు. చాలామంది ఏమంటారు, చాలామంది ముస్లింలు ఏమంటారంటే, నాతో కూడా ఒక ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి విధేయుడు అయ్యాడు కాబట్టి ఆయన తండ్రికి ఈక్వల్ కాదన్నాడు. అదే పొరపాటు. యేసు ప్రభువు తండ్రికి విధేయుడయ్యాడు, దాని అర్థం ఆయన తండ్రి కంటే తక్కువ అని కాదు. దాని అర్థము ఆయన తన్ను తాను తగ్గించుకొని సమర్పించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2లో మనం చూసాం అదే సత్యాన్ని. ఆయన దేవునితో సమానముగా ఉన్నప్పటికీ ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. కాబట్టి ఆయన దాసుని స్వరూపాన్ని చూసి ఈయన దేవుడు కాదు అని చాలామంది ముస్లింలు పొరపాటు పడతారు. అయితే త్రిత్వములో ఉన్నటువంటి సమర్పణ మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క గొప్ప సత్యాలు మరి మనలో ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలని నా ప్రార్థన. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువును కన్యమరియ గర్భములో రూపొందించాడు, సృష్టించాడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఆ విధముగా త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, వారు ఒకళ్ళలో నుండి ఇంకొకడు వచ్చినట్లు కాదు. వారు ముగ్గురు నిత్యులైనటువంటి వ్యక్తులే. అది వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. మూడో సత్యం ఏంటంటే, త్రిత్వములో ఒక సమతుల్యం ఉంది. ఈ ముగ్గురు ఒకరికంటే మరొకరు ఎక్కువ కాదు, వారిలో సమతుల్యత ఉంది. వారు సమానమైనటువంటి వ్యక్తులే. మనాన యోహాను గారు హెబ్రీలకు రాసిన పత్రికల ఒక చక్కటి సత్యము మాకు ఒకసారి చూపించాడు. ఆ సత్యం మీరు చూస్తే మీకు అది స్పష్టంగా అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటామన్నాడంటే 5వ వచనం నుండి మీరు చూడండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనివున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇక్కడ మీరు గమనిస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఏమని పిలుస్తున్నాడు? 8వ వచనం చూడండి. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. దేవుడు ఎప్పుడైనా మరొక వ్యక్తిని దేవాని పిలుస్తాడా? దేవుడు ఎప్పుడైనా ఒక మనిషిని దేవాని పిలుస్తాడా? దేవుడు ఎప్పుడైనా ఒక ప్రవక్తను, ఒక దేవదూతను దేవా అని పిలుస్తాడా? ఎప్పుడు పిలవడు. అయితే కుమారుణ్ణి మాత్రం దేవా అని పిలుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి దేవా అని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు వారు సమానమైనటువంటి వ్యక్తులు అని మనకు అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత త్రిత్వములో ఉన్నటువంటి సమైక్యత. ఈ ముగ్గురు వ్యక్తులు 3 హెడ్ క్వార్టర్లు కట్టుకోవాలి, 3 దిక్కుల్లో. వారిలో సమైక్యత ఉంది.
వారు ఒక్కరిగా పనిచేస్తూ ఉన్నారు. ఆదికాండము 2వ అధ్యాయంలో మీరు చూడండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఇది ఒక చక్కటి ఇల్లస్ట్రేషన్గా మీకు పనికొస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో మీరు చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇద్దరు భార్యాభర్తలు 2 శరీరాలు, కానీ వారు వివాహం చేసుకున్నప్పుడు వారు ఒక శరీరం అయిపోయారు. ఆ ఒక్క శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. ఒక్క శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. కాబట్టి అది మనం మరీ వింతగా చూడాల్సినటువంటి విషయం కాదు. మనం ఒక శరీరంలో ఒకే ఆత్మ ఉండాలి, దానికి మనం అలవాటు పడిపోయాం. కానీ భార్యాభర్తలు ఒక చోటకు వచ్చి ఒక శరీరం అయిపోయినప్పుడు వారిలో ఒక్క శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. అదేవిధంగా దేవుడు ఒక్కడైనప్పటికీ ఆయనలో 3 వ్యక్తులు ఉన్నారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఎంఈసి చదువుతున్నావు కదా, చెప్పు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? యాక్చువల్గా 28. మీరు ఇంకోసారి వెరిఫై చేయండి కావాలి. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయినప్పటికీ భారతదేశాన్ని ఒక సమైక్య దేశం అని మనం అంటున్నాం, అవునా కాదు? అదే కనుక భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం ఉందనుకోండి, మనమేమనుకుంటాం? భారతదేశంలో ఒక్క రాష్ట్రమే ఉండాలి, ఏ దేశంలో అయినా ఒక్క రాష్ట్రమే ఉండాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విదేశీయుడు మన దగ్గరికి వచ్చి మా దేశంలో 20 రాష్ట్రాలు ఉండే అన్నాడు అనుకోండి, మనం పెద్దగా ఆశ్చర్యపోం. ఎందుకని? మా దేశంలో 28 ఉండేయ్యా, మేము ఒక సమైక్య దేశంగా లేమా? మరి మీ దేశంలో 20 రాష్ట్రాలు ఉంటే మీరు కూడా ఒక్క దేశంగా ఉండొచ్చు అని మనం అనుకుంటాం. అదే మన దేశంలో ఒకటే రాష్ట్రం ఉందనుకోండి, ఆ విదేశీయుడు మా దేశంలో 20 రాష్ట్రాలు ఉండేయా అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదేందయా, మీ దేశంలో 20 రాష్ట్రాలు ఎలా ఉంటాయి, మా దేశంలో ఒక రాష్ట్రమే ఉంది అని మనం అంటాం. కాబట్టి మనం అలవాటు లేక ఈ యొక్క దైవిక తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. ద్రాక్ష గెల ఉందనుకోండి, అందులో చాలా ద్రాక్షకాయలు ఉన్నప్పటికీ అది ఒక గెల మాత్రమే. ఒక దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అది ఒక సమైక్య దేశమే, ఏకైక దేశమే. అదే విధముగా దేవునిలో 3 వ్యక్తులు ఉన్నప్పటికీ ఆయన ఒక్క దేవుడే. కాబట్టి త్రిత్వములో మనకు సమైక్యత కనిపిస్తూ ఉంది. 1వ యోహాను పత్రికలో మనం ఇంతకుముందు చూసాం. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంతకుముందు ఆల్రెడీ చదివాం. అక్కడ మీరు చూడండి, 7వ వచనము, సాక్ష్యమిచ్చువారు 3, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. అక్కడ ఆత్మ ఏమో పరిశుద్ధాత్ముడు, నీళ్ళేమో తండ్రి, రక్తమేమో కుమారుడు. ఈ 3 ఏకీభవించి ఉన్నారు, ఏకీభవించారు. వారిలో సమైక్యత ఉంది. వారిలో ఒక్కరిని చూస్తే మిగిలిన వారిని చూసినట్లే. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూడండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలమో మీ వద్ద ఉండినానో నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు. యేసు ప్రభువుని ఫిలిప్పు ఏమన్నాడు? ప్రభువా,
తండ్రిని ఎప్పుడు చూపిస్తావు? ఫిలిప్ ఏమనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు నన్ను తీసుకొని వెళ్ళి తండ్రిని చూపించాలనుకుంటున్నాడు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఫిలిప్పు, నేను నీ దగ్గర ఇంతకాలం ఉన్నా కానీ నువ్వు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు. 11వ వచనం చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడే. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువును చూస్తే మీరు తండ్రిని చూసినట్లే. అదేవిధంగా తండ్రిని చూస్తే యేసుక్రీస్తు ప్రభువును చూసినట్లే. కాబట్టి ఈ దైవిక త్రిత్వములో సమైక్యత మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత దైవిక త్రిత్వములో సంపూర్ణత కూడా ఉంది. అదేంటంటే ఈ ముగ్గురు వ్యక్తులు సంపూర్ణమైనటువంటి వాళ్ళు, వీళ్ళు అసంపూర్ణమైనటువంటి వారు కాదు. తండ్రి ఇంతకుముందు మనం చూసాం కదా, తండ్రి నిత్యుడైతే కుమారుడు కూడా నిత్యుడే, పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడే. తండ్రి వెలుగు, కుమారుడు కూడా వెలుగు, పరిశుద్ధాత్ముడు కూడా వెలుగు. తండ్రి ప్రేమ, కుమారుడు కూడా ప్రేమ అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ప్రేమ అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవ జన్మ కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన దైవత్వము, ఆయన యొక్క మానవత్వము అది పరిపూర్ణమైనది, పర్ఫెక్ట్. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఈ దైవిక త్రిత్వములో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసం, దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ యొక్క సహవాసము అది ఎంతో మనోహరమైంది. ఆ నిత్యత్వం అంతా ఈ ముగ్గురు వ్యక్తులు ఎంతో సౌందర్యకరమైన ప్రేమతో నిండినటువంటి సహవాసములో వారు ఉన్నారు. అది ఎంతో గొప్ప సహవాసం. ఇంతకుముందు మనం చూసాం కదా, తండ్రి కుమారుణ్ణి చూసి ఏమంటా ఉన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. కుమారుణ్ణి చూసి తండ్రి ప్రతి క్షణము ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. అదేవిధంగా కుమారుడు కూడా తండ్రిని చూసి ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు ప్రభువును చూసి ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహవాసము కూడా అది ఆనందాన్ని ఇచ్చేది. రోమాపత్రికలో మనం చదువుతాం కదా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ అంటే మనందరికి భయం వేసింది. అమ్మో నా పాపాన్ని ఎత్తి చూపిస్తాడు, నన్ను ఒక దుఃఖముతో విచారముతో నింపేస్తాడు అనుకుంటాం. అయితే పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు పరిశుద్ధాత్మ సహవాసము మనలను దేవుని ఆనందముతో నింపుతూ ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తండ్రితో కుమారునితో ఆయన నిత్యమైన ఆనంద సహవాసములో ఉన్నాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్ముడికి లోబడతామో ఆ గొప్ప సహవాసములో మనము కూడా పాలు పొందుతూ ఉన్నాం. కాబట్టి
త్రిత్వములో ఉన్నటువంటి సహవాసాన్ని మనం గమనిస్తే అందులో గొప్ప ఆనందం ఉంది. ఇంతకుముందు మనం చూసాం కదా, భార్యాభర్తల సంబంధం కూడా దేవుడు ఈ త్రిత్వాన్ని చూసే రూపొందించాడు. ఏ విధముగా త్రిత్వములో ముగ్గురు వ్యక్తులు ఒక చోటకు వచ్చి సంతోషాన్ని, ఆనందాన్ని, సహవాసాన్ని అనుభవిస్తూ ఉన్నారు. భార్యాభర్తలు కూడా ఒక శరీరముగా మారి, రెండు ఆత్మలు ఒక శరీరం, వారు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు ఈ దైవిక త్రిత్వాన్ని చూసి నేర్చుకుంటే వారి దాంపత్య జీవితం అసలు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇద్దరు స్నేహితులు దైవిక త్రిత్వంలో ఉన్న సహవాసాన్ని చూసి నేర్చుకుంటే వారి స్నేహము ఎంతో మధురంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, బిడ్డలు ఈ దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసాన్ని చూసి నేర్చుకుంటే ఆ కుటుంబము ఎంతో ఆనందకరమైన కుటుంబముగా అది ఉంటుంది. ఒక క్రైస్తవ సంఘము కూడా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసంలాగా మనమందరం ఉండాలయా అని ఆ క్రైస్తవ సంఘం ప్రయత్నించి వారిని వెంబడిస్తే ఆ క్రైస్తవ సంఘము మరి ఎంతో సంతోషకరమైనటువంటి సంఘముగా అది ఉంటుంది. కాబట్టి క్రైస్తవ సంఘము కూడా అది వెంబడించాల్సినటువంటి నమూనా ఎవరంటే దైవిక త్రిత్వమే. దైవిక త్రిత్వములో ఉన్నటువంటి ఆ గొప్ప సహవాసాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి సమయం అయిపోవచ్చింది కాబట్టి నేను ముగిస్తాను. దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహకారం, దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహకారాన్ని కూడా మీరు గమనించాలి. వారు ఎప్పుడు కూడా ఒక్కరే పని చేయరు. ముగ్గురు వ్యక్తులు మీరిద్దరు అక్కడ కూర్చున్నాయా, నేను ఈ పని చేసి వస్తాను అని ఎప్పుడు అనుకోరు. ముగ్గురు కలిసే ఏ పనైనా చేస్తారు. విశ్వ సృష్టి చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో అది దైవిక త్రిత్వం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసే ఈ విశ్వాన్ని సృష్టించారు. 1వ అధ్యాయం 26వ వచనంలో ఇంతకుముందు మనం చూసాం. దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాం. ముగ్గురు కలిసే మానవులను సృష్టించారు. అదే విధముగా ఇశ్రాయేలీయుల యొక్క పరిచర్యలో కూడా వారు ముగ్గురు కలిసే పరిచర్య చేశారు. మన దేవదానం గారు ఒకసారి ఒక మంచి వచనం నాకు చూపించాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చూడండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. 10వ వచనంలో చూస్తే, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఇశ్రాయేలీయులతో దేవుడు నడవటం, అక్కడ కూడా దైవిక త్రిత్వం వారితో నడిచింది. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడట. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయుల బాధంతా ఆయన పంచుకున్నాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. ఆ సన్నిధి దూత ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. వారిని అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు రక్షించాడు. అపోస్తలుడైన పౌలు గారు రాశాడు, 40 సంవత్సరములు వారిని వెంబడించిన బండ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అదేవిధంగా 10వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధాత్మను వారు దుఃఖింపజేశారు. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఇశ్రాయేలీయులతో పాటు వారు నడిచారు. వారి సహకారం అలాంటిది. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వాళ్ళు వెళ్తారు.
యేసుక్రీస్తు ప్రభు జన్మలో కూడా ఇంతకుముందు మనం చూసాం కదా, దైవిక త్రిత్వము వలనే ఆయన ఈ భూమి మీదకి రాగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మంలో కూడా దైవిక త్రిత్వాన్ని మనం చూసాం. ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఆయన్ని బలపరచడం మనం చూస్తాం. అదేవిధంగా శిలువ దగ్గర దైవిక త్రిత్వం మనకు కనిపిస్తుంది. ఆయనను మరణము నుండి లేపింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. కాబట్టి దైవిక త్రిత్వము ఒక గొప్ప సహకారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దైవిక త్రిత్వము క్రైస్తవ సంఘం ద్వారా పనిచేస్తూ ఉంది. మనం చదువుతాం, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతాం మనం 12వ అధ్యాయం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చూసారా, క్రైస్తవ సంఘము ద్వారా కూడా దైవిక త్రిత్వము సహకారంతో పనిచేస్తూ ఉన్నారు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ పరిశుద్ధాత్ముడు ఒక్కడే. మనందరికీ రకరకాల గిఫ్ట్లు ఆయనకి ఇచ్చాడు కానీ పరిశుద్ధాత్ముడు ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. మీరందరూ రకరకాల పరిచర్యలు చేస్తారు, అయితే మీ అందరికీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే, అంటే తండ్రి ఒక్కడే. కాబట్టి దైవిక త్రిత్వములో ఉన్నటువంటి ఆ మనోహరమైనటువంటి సహకారాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సహోదరులు చాలాసార్లు వెంటనే వారు పోట్లాడుకుంటూ ఉంటారు, వెంటనే వారు కీచులాడుకుంటూ ఉంటారు, వెంటనే వారు మనస్పర్ధలు పెంచుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వారు దైవిక త్రిత్వములో ఉన్నటువంటి ఈ మనోహరమైనటువంటి సహకారాన్ని వారు వెంబడించటంలా. వారు మన శరీరాన్ని, మన స్వంత ఆలోచనల్ని వెంబడించినప్పుడే క్రైస్తవ సంఘములో మరి అనేక రకాలైనటువంటి విభేదాలు, పొరపొచ్చాలు, ఇంకా గ్రూపులు ఇవన్నీ మొదలవుతూ ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమారుడు వాళ్ళు మనతో ఏమంటున్నారంటే, మీరు మావలే ఒకరికి ఒకరు సహకరించుకుంటే మీ సంఘాలు చాలా బాగుంటాయి. చివరిగా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సమర్పణ, దైవిక త్రిత్వము వారు సహకరించుకోవటమే కాదు, వారు ఒకరి కోసం ఒకరు సమర్పించుకుంటారు. తండ్రి కుమారుడి కోసము సమర్పించుకుంటాడు, కుమారుడు తండ్రి కోసం సమర్పించుకుంటాడు, పరిశుద్ధాత్ముడు కుమారుడి కోసము సమర్పించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబట్టం అంటే మరి దాన్ని మనము యేసుక్రీస్తు ప్రభు ఒక్కడి త్యాగమే అనుకుంటాం. అయితే అందులో తండ్రి అయినటువంటి దేవుడి త్యాగం కూడా ఉంది. ఒక కుమారుణ్ణి చంపటం అంటే ఒక బలవంతుడైన దేవుడు ఒప్పుకుంటాడా? సామాన్యంగా ఒప్పుకోడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, అవునా? మరి ఆయన కుమారుడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, మనమందరం ఆయన పట్టుకొని కొడుతున్నాం అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటాడా? వెంటనే ఫోన్ చేస్తాడు, రే ఎస్పీ ఏం చేస్తున్నావురా, నా కొడుకును కొడతా ఉంటే అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారా, వెళ్ళండాయా అంటాడు. వెంటనే పోలీసులు వస్తారు, AK-47 తీసుకొని మనందరినీ కాల్చి పడేస్తారు, అవునా కాదా? ఒక బలవంతుడైన తండ్రి తన కుమారుడి మీద చేయేస్తే ఊరుకుంటాడా?
ఊరుకోడు. బలవంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మీద చెయ్యి వేసినప్పుడు, ఆయన మీద మొట్టమొదటి దెబ్బ తగిలినప్పుడే ఒక్క దేవదూతను పంపిస్తే చాలు, వాళ్ళందరినీ ముక్కలు ముక్కలు చేసేసేవాడు. ఆ రోమా సైనికుల్ని, ఆ యూదుల్ని, వాళ్ళందరినీ. అయితే మీరు చూడండి, బలవంతుడైన దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు తన కుమారుణ్ణి వాళ్ళు ఆ విధముగా హింసిస్తున్నా ఆయన ఓర్చుకున్నాడు. ఎందుకంటే దాని ద్వారానే మనం రక్షించబడగలం. ఆయన రక్తము చిందితేనే మనకు విమోచన. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి హింసిస్తున్నప్పటికీ ఆయన ఓర్చుకున్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్ముడిని చూడండి. మరి మనం దేనికి పనికిరాని వాళ్ళం, మనతో కలిసి జీవించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. పెంతెకొస్తు దినము రోజున 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి ఇప్పటికీ ఆయన మన హృదయాల్లో జీవిస్తూనే ఉన్నాడు. కాబట్టి దైవిక త్రిత్వములో సమర్పణ కూడా మనకు కనిపిస్తూ ఉంది. దైవిక త్రిత్వములో మరి ఈ రోజున మనము 8 గొప్ప సత్యాలు చూసాము. మొట్టమొదటిది ఏంటి? దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సముదాయం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. రెండోదిగా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సంబంధాన్ని మీరు చూడండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారి యొక్క సంబంధము, వారు ఒకళ్ళకి ఒకళ్ళు పుట్టిన వాళ్ళు కాదు. వారి సంబంధము అది నిత్యమైనటువంటి సంబంధం. మూడోదిగా వారి మధ్యలో సమతుల్యం మనకు కనిపిస్తూ ఉంది. వారు సమానమైనటువంటి వ్యక్తులు, సమానమైనటువంటి పరిపూర్ణత వారిలో ఉంది, సమానమైనటువంటి దైవత్వం వారిలో ఉంది. అదే విధముగా దైవిక త్రిత్వములోని 3 వ్యక్తులు సమైక్యంగా ఉన్నారని మనం చూసాం. వారు 3 వేరువేరుగా పనిచేయటం లేదు, వారు 3 సమైక్యంగా పనిచేస్తూ ఉన్నారు. వారిలో తండ్రిని చూస్తే కుమారుణ్ణి చూసినట్లే, కుమారుణ్ణి చూస్తే తండ్రిని చూసినట్లే. ఆ తర్వాత దైవిక త్రిత్వములో సంపూర్ణత మనకు కనిపిస్తూ ఉంది. వారు సంపూర్ణమైనటువంటి 3 వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత దైవిక త్రిత్వములో గొప్ప సహవాసం మనకు కనిపిస్తూ ఉంది. ఆ అపురూపమైనటువంటి సహవాసాన్ని మనం కూడా అనుకరించాలి. ఆ తర్వాత దైవిక త్రిత్వములో గొప్ప సహకారం మనకు కనిపిస్తూ ఉంది. వారు 3 ఒకరికి ఒకరు సహకరించుకుంటూ తమ యొక్క చిత్తాన్ని, తమ యొక్క లక్ష్యాలను ఈ భూమి మీద నెరవేరుస్తూ ఉన్నారు. చివరిగా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సమర్పణ మీరు గమనించాలి. వారు ఒకరికి ఒకరు విధేయులవుతూ ఉన్నారు. చాలామంది ఏమంటారు, చాలామంది ముస్లింలు ఏమంటారంటే, నాతో కూడా ఒక ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి విధేయుడు అయ్యాడు కాబట్టి ఆయన తండ్రికి ఈక్వల్ కాదన్నాడు. అదే పొరపాటు. యేసు ప్రభువు తండ్రికి విధేయుడయ్యాడు, దాని అర్థం ఆయన తండ్రి కంటే తక్కువ అని కాదు. దాని అర్థము ఆయన తన్ను తాను తగ్గించుకొని సమర్పించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2లో మనం చూసాం అదే సత్యాన్ని. ఆయన దేవునితో సమానముగా ఉన్నప్పటికీ ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. కాబట్టి ఆయన దాసుని స్వరూపాన్ని చూసి ఈయన దేవుడు కాదు అని చాలామంది ముస్లింలు పొరపాటు పడతారు. అయితే త్రిత్వములో ఉన్నటువంటి సమర్పణ మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క గొప్ప సత్యాలు మరి మనలో ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలని నా ప్రార్థన.